దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రిలో రోగులకు పళ్ల పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. అప్ అండ్ డౌన్స్ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారని, హామీలు ఇచ్చి మోసం చేయడం, ప్రజలను భ్రమంలో ఉంచడం వైఎస్ జగన్కి చేతగాదని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారని సజ్జల అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పుకొచ్చారు. 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక్క వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా, ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి, ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూసాం. మన కళ్ల ముందే జరిగింది. అది జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం. ఫలితాలేమో వేరే రకంగా వచ్చాయి. ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే, వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ, ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకు పోవడము అది కరెక్ట్ కూడా కాదు. ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలా. బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు, వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే
అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో మళ్ళీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నెల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి. ఆ హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్ల అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు, ఇదే హామీల్లో ఒక 10% ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే, అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్లీ మోసానికి శ్రీకారం చుట్టడము, ప్రజలను భ్రమలో ఉంచడం, అది ఆయనకు చెల్లింది. ఇప్పుడు వచ్చి మళ్లీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు. ఇది చూస్తున్నాం. మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో తన పరాని చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం, రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారో, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారో, పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు, వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం. మరోపక్క 5 ఏళ్లలో రూపం దిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి, హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి, విద్యా వ్యవస్థ అయితే ఏమి, ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది. ఇంటి దగ్గరకే సేవలు, స్పెషలిస్ట్ సేవలు అప్పుడే వాటిని ఆ ఉద్యోగాలు తీసేశారు. ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద ఇచ్చేస్తున్నారు. మళ్లీ మొదలైంది 14-19 మధ్య అనుభవం. ఈసారి మరింత త్వరగా అవుతోంది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.